తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 1352 మందిని మెరిట్ లిస్టు తయారు చేయడం జరిగింది. అందులో 390 మందికి ప్రమోషన్లు ఇవ్వడం జరిగింది. 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వాళ్ళకి ట్రాన్స్ఫర్లు అలాట్ చేయడం జరిగింది. అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి 26 మందికి పైగా లిస్టులో పేర్లు లేవని చెప్పేసి ఏఎన్ఎంలు, సచివాలయం ఏఎన్ఎంలు ఈరోజు కలెక్టర్ గారి దగ్గరికి రావడం జరిగింది. అయితే ఇందులో వీళ్ళు 26వ తారీఖు, ఈ నెల 26 జూన్ నెల 26వ తేదీన 5 గంటల లోపు ఇమ్మన్నారు అందరినీ అప్లికేషన్లో. వీళ్ళు 12 లోపే ఇచ్చారు. కానీ ఈ 26 మందికి పైగా వాళ్ళు లిస్టులో పేర్లు లేకపోవడం చాలా దారుణం. అయితే ఇప్పుడు కాకినాడ డిఎం అండ్ హెచ్ఓ ఆఫీస్ వారిని అడిగితే మీరు మీ జిల్లా నుంచి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి మాకు లిస్టు రాలేదు, మీ పేర్లు లేవు, అందులోనూ మేమేం చేయలేము అని చెప్పేసి నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు. ఇక్కడ ఈరోజు గ్రీవెన్స్లో డిఎం అండ్ హెచ్ఓ గారిని అడిగితే మీరు రీకౌన్సిలింగ్కి కాకినాడ వెళ్ళి రీకౌన్సిలింగ్కి డిమాండ్ చేయండి, అక్కడ అడగండి మీరు అని చెప్పేసి ఆయన నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు. మా యొక్క అనుమానం మేము ఆరోపించేది ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా డిఎం అండ్ హెచ్ఓ గారు అవకతవకలకి పాల్పడ్డారు. అందుకనే వీళ్ళ పేర్లు లిస్టులో లేవు. ఆల్రెడీ అక్కడ రిలీవ్ అయిపోయిన ఏఎన్ఎంలు వీళ్ళ ప్లేసుల్లోకి వస్తే వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియని పరిస్థితి, అగమ్యగోచరంగా ఉంది వీళ్ళ పరిస్థితి. అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ని కూడా ఆ మండలం కాకుండా పక్క మండలం ఇచ్చారు. ఆవిడ ఎలా చేస్తారు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్? అంతేకాకుండా సొంత మండలం కాకుండా వేరే మండలాలు పెట్టుకోమన్నారు, 5 ప్లేస్మెంట్స్ పెట్టుకోమన్నారు. అందరూ కూడా ఆ విధంగానే ఆఫ్లైన్ ఆన్లైన్లో 5 మండలాల్లో పెట్టుకోవడం జరిగింది. కొంతమందినేమో అదే ప్లేస్లో ఉంచారు, కొంతమందికి వేరే ప్లేస్లో అలాట్మెంట్ ఇచ్చారు, కొంతమందికి అయితే అసలు పేర్లే లేకుండా చేశారు. అందులో ఈ 26 మంది ఉన్నారు. కాబట్టి వీళ్ళంతా కూడా ఈరోజు కలెక్టర్ గారు పీజీఆర్ఎస్కు రావడం జరిగింది. అయితే ఇక్కడ కూడా కలెక్టర్ గారు లేనందువల్ల జాయింట్ కలెక్టర్ గారికి చెప్పారు. అయితే ఆవిడ పరిశీలిస్తామని చెప్పారు. కానీ వీళ్ళకి ప్రధాన డిమాండ్ ఏంటంటే, మా డిమాండ్ ఇప్పుడు ఏదైతే కౌన్సిలింగ్ నిర్వహించారో దాన్ని రద్దు చేసి రీకౌన్సిలింగ్ పెట్టాలని చెప్పి డిబిఎంఎస్ తరఫున డిమాండ్ చేస్తాం. ఏఎన్ఎం గ్రేడ్ 3 సచివాలయం ఏఎన్ఎం నేను మాకు ఇటీవల ట్రాన్స్ఫర్ల కోసం అప్లికేషన్స్ పెట్టుకోమన్నారండి మమ్మల్ని. 5 సంవత్సరాలు పూర్తయిన వాళ్ళందరూ మేము అప్లికేషన్స్ పెట్టుకున్నామండి. మేము కోనసీమ జిల్లాకి అప్లికేషన్స్ 26వ తారీఖుని 12 గంటల లోపల సబ్మిట్ చేస్తామండి. మేము అప్లికేషన్ కోసం కొత్త మండలాల్లో పెట్టుకోవద్దని చెప్పారండి. మేము వేరే మండలాల్లో పెట్టుకున్నామండి. కానీ మేము 4వ తారీఖుని మాకు లిస్టు వచ్చినప్పుడు అందులో మా పేర్లు లేవండి. ఆ పేర్లు లేవని మళ్ళీ మేము కాకినాడ డిఎంహెచ్ఓ గారి ఆఫీస్కి వెళ్ళగా అక్కడిక్కడ మీ పేర్లు రాలేదు, అసలు కోనసీమ డిఎంహెచ్ఓ గారి ఆఫీస్ నుంచే మీకు లిస్టులో పేర్లు రాలేదు ఇక్కడికని చెప్పారండి. మరలా మేము కోనసీమ వచ్చామండి. కోనసీమ వస్తే మీ పేర్లు లేవమ్మా, మళ్ళీ మీ డీటెయిల్స్ మాకు పెట్టండి, మళ్ళీ మేము అక్కడ ఫార్వర్డ్ చేస్తామని మళ్ళీ అప్పుడప్పుడు మా డీటెయిల్స్ పెట్టించుకుని అక్కడ ఫార్వర్డ్ చేశారండి. ఇప్పుడు మేము పెట్టుకున్న 5 ప్లేసుల్లో కూడా ప్రతి ప్లేసు ఫిల్ అయిపోయిందండి. మేము ఎక్కడికి వెళ్ళాలో కూడా మాకు అర్థం కావడం లేదు. మీరు ఉన్న ప్లేసుల్లో కూడా ఉండడానికి కుదరదని అంటున్నారు. మీరు సొంత మండలాల్లో ఉద్యోగాలు లేవని అంటున్నారు. మా ప్లేసులన్నీ ఫిల్ అయిపోయినాయి. మేము ఎక్కడికి వెళ్ళాలో మాకు అర్థం కావట్లేదు. రీకౌన్సిలింగ్ పెట్టమని, ఇప్పుడు ఇచ్చిన కౌన్సిలింగ్ రద్దు చేసి మాకు రీకౌన్సిలింగ్ పెట్టవలసిందిగా మేము అడుగుతున్నాం. మెరిట్ని బట్టి మాకు తీయాలని, సీనియారిటీని బట్టి మెరిట్ని బట్టి మాకు కౌన్సిలింగ్ జరపాలని అడుగుతున్నాం.